సినిమాలు అందించి మహేష్ బాబు తన సత్తా చాటాడు. అందుకే మహేష్ బాబుపై దాసరి, రామ్ గోపాల్ వర్మ వంటి దర్శక దిగ్గజాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బిజినెస్ మ్యాన్ హెక్సా ప్లాటినం వేడుకల్లో అందరూ మహేష్ బాబు నటన గురించి, అతని చరిష్మా గురించే ఎక్కువగా మాట్లాడారు. సూపర్ హిట్ అయిన ఈ మూవీ హెక్సా ప్లాటినం వేడుకల హైలైట్స్ పై పులుకేద్దాం. గంట కొట్టినాక ఓరి నాయనో వేడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యనో సారొస్తారే కోరికేదో రేపుతుంటే ఆడదాచనో లంగరేసి లాగుతుంటే ఎట్టాగనో. నిజమైన సినిమా పండుగ ఈ బిజినెస్ మ్యాన్ పండుగ. తెలుగు సినిమా స్టామినా ఎంత అని 3 సార్లు నిరూపించిన ఒకే ఒక వ్యక్తి మహేష్. ఒక తెలుగు సినిమా 100 crores కలెక్ట్ చేయగలదా? ఇజ్ ఇట్ పాసిబుల్? అనుకున్న తరుణంలో తెలుగు మార్కెట్ 100 crores టచ్ చేయడం అంటే దట్ వాస్ పాసిబుల్, దట్ ఈస్ పాసిబుల్, దట్ వుడ్ బి పాసిబుల్ ఓన్లీ విత్ మహేష్ బాబు. డైరెక్టర్ పేరు స్క్రీన్ మీద కనిపిస్తే చప్పట్లు కొడితే ఆనందపడ్డవాడిని నేను. ఇవాళ డైరెక్టర్ పేరు కనిపిస్తే చప్పట్లు కొట్టే స్థితికి ఇవాళ పూరి జగన్నాథ్. సినిమాకి సంబంధించిన యూనిట్, ప్రతి సాంకేతిక నిపుణుని, ప్రతి ఆర్టిస్ట్ని మనసారా అభినందిస్తూ ఈ సినిమా మరో చరిత్ర సృష్టిస్తుందని ఆశిస్తూ పోకిరి రికార్డుని క్రాస్ చేసి దూకుడు మరో చరిత్ర సృష్టించి రికార్డు క్రియేట్ చేసిన 100 రోజులకే ఈ బిజినెస్ మ్యాన్ సినిమా వచ్చి ఆ రికార్డును క్రాస్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పూరి జగన్నాథ్ డైలాగ్స్ మహేష్ చెప్పినంత బాగా ఎవరూ చెప్పలేరని నా ఉద్దేశం. పూరి జగన్నాథ్ మహేష్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. దాసరి నారాయణరావు గారు చెప్పినట్టు ఫ్యూచర్లో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రికార్డు వాళ్ళు క్రియేట్ చేయాలని మహేష్ని, పూరి జగన్నాథ్ని అభినందిస్తూ నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. నేను కొడితే అదోలా ఉంటదని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు. ఆర్ఆర్ మూవీ మేకర్స్ యొక్క ప్లానింగ్ ఇవాళ ఈ సినిమాకి ఇంత రేంజ్. ప్రసాద్ ఐమాక్స్ తీసుకున్నట్టయితే ఎవ్రీ స్క్రీన్ నెవర్ బిఫోర్ లైక్ దట్. అట్లాగే భీమవరం లాంటి ఏరియా తీసుకున్నట్టయితే ఎవ్రీ స్క్రీన్ నెవర్ బిఫోర్ దట్ వన్. ఇప్పుడిప్పుడే కలెక్షన్స్ ఇందాక కృష్ణ గారు నేను పక్కన కూర్చుని ఉంటే ఆయన ఎంత ఉత్సాహంగా అడిగి తెలుసుకుంటూ ఉంటే దోస్ ఫిగర్స్ నెవర్ బిఫోర్. ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లో రిలీజ్ అయ్యి ఒక తెలుగు సినిమాకి ఇంత స్టామినా ఉందని అందరూ ఆశ్చర్యపోయే స్థాయికి ఇవాళ బిజినెస్ మ్యాన్ సక్సెస్ అనేది చాలా ఇండస్ట్రీకే సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. దాసరి నారాయణరావు గారు వ్యక్తం చేసినటువంటి ప్రతి మాట కూడా ఈ సక్సెస్ని ఎంత గొప్పది అనేది వాళ్ళు ఎలివేట్ చేస్తూ ఉంది. గంట కొట్టినాక ఓరి నాయనో వేడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యనో సారొస్తారే కోరికేదో రేపుతుంటే ఆడదాచనో లంగరేసి లాగుతుంటే ఎట్టాగనో.
మహేష్ ఈజ్ ఓన్లీ యాక్టర్ ఐ షో ఇర్రెస్పెక్టివ్ పక్కన ఏం జరుగుతున్నా వెనకాల ఏం జరుగుతున్నా తను 100% ఫోకస్ తో తను వెళ్ళిపోవడం అనేది ఎక్స్ట్రాడినరీ టాలెంట్. జగన్ గారు బిజినెస్ మ్యాన్. ఆయన నేను ముందే చెప్పాను ఎప్పుడు ఆయన రాసిన క్యారెక్టర్స్లో ది బెస్ట్ బిజినెస్ మ్యాన్ అని. అది రాసేటప్పుడు ఆయన మైండ్లో నేను హీరో అనుకున్నారు. అది చాలు సార్ నాకు. ఐఎమ్ ట్రూలీ ఆనర్డ్. అండ్ పోక్రీతో మీరు నాకు స్టార్డమ్ ఇచ్చారు. బిజినెస్ మ్యాన్తో నన్ను ఒక యాక్టర్గా ఇంకో వేరే లెవెల్కి తీసుకెళ్ళిపోయారు సార్. ఐ ఆల్వేస్ బీ ఇన్ టచ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. Especially, I would like to thank all my fans, my father's fans, and thank you. I'm very, very happy. There are no more highs in Mumbai. ఉన్నాడు సార్. ఇక్కడ సూర్యాభాయ్ అని ఎవడో ఉన్నాడంట కదా. హాయ్ కాన్ సూర్యాభాయ్. ఎక్కడి నుంచి వచ్చాడు? సూర్యాభాయ్ అనే సౌండ్ ముంబైలో డబుల్ ట్రిపుల్ అవుతుంది. సూర్యాభాయ్ అంటే నేను కాదు, ఇట్స్ అ బ్రాండ్.